Hi friends, welcome to Nifty analysis for 4th December 2025. మనకు నిన్నటి నిఫ్టీ మూమెంట్ అబ్జర్వ్ చేస్తే ఏదైతే మనం ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నామో 25,945 ఆ రేంజ్ ఒక ఇంపార్టెంట్ అనుకున్నామో అది ఏ బేసిస్లో అంటే ఒక 20 డేస్ మూవింగ్ యావరేజ్, దాంతోపాటు మనకి ఏదైతే ఛానల్ డ్రా చేసామో ఆ ఛానల్ సపోర్ట్ రేంజ్ ఏదైతే ఉందో 25,950 లెవెల్ అనేది ఒక ఇంపార్టెంట్ అనుకున్నాము. అది ఇంట్రాడేలో ఆ లెవెల్ బ్రేక్ అయింది, బట్ క్లోజింగ్ వచ్చేసి 25,950 పైన క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే 986 ఆ రేంజ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే ఈ బేసిస్లో కమింగ్ డేస్ ట్రేడ్ సెటప్ అనేది ఒకసారి మనం చూస్తే ఏంటంటే ఏదైతే ఈ రేంజ్ అనేది 25,945 రేంజ్ అనేది సస్టైన్ అవుతే ఒక హయ్యర్ లెవెల్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అది మనకు ఇంట్రాడే లెవెల్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనము ఇక్కడ మనకు మేజర్గా సపోర్ట్ చూస్తే 25,950 నుంచి 850 రేంజ్ అనేది ఒక సపోర్ట్ అవుతుంది. అంటే ఈ రేంజ్ సస్టైన్ అవుతే మాత్రం మార్కెట్లో ఒక హయ్యర్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఈరోజు ట్రేడ్ సెటప్ నుంచి ప్లాన్ చేస్తే ఎప్పుడైతే 25,950 లెవెల్ అనేది సస్టైన్ అవుతే ఒక హయ్యర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అది టార్గెట్ వచ్చేసి మనకు ఏదైతే 26,060 లెవెల్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకు ఒక ప్రాపర్ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని ఈ లెవెల్ క్రాస్ అయితే ఫర్దర్ హయ్యర్ వెళ్ళొచ్చు, లేదంటే కొంచెం మళ్ళీ ఒక సెల్లింగ్ అనేది డౌన్ సైడ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది చూస్తే మనకు 25,950 అండ్ 850 లెవెల్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్. అంటే ఇన్ కేస్ 950 లెవెల్ బ్రేక్ అవుతే ఫర్దర్గా డౌన్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా మనకు రెసిస్టెన్స్ చూస్తే 26,060 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇన్ కేస్ ఇది క్రాస్ అవుతే దీనిపైన 26,145 ఆ రేంజ్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్సో ఏదైతే మనకు 20 డేస్ మూవింగ్ యావరేజ్ ఉందో అది సపోర్ట్ తీసుకుని ఒక హయ్యర్ రేంజ్ వెళ్ళడం జరిగింది. ఈ రేంజ్ అనేది సస్టైన్ అవుతే ఫర్దర్గా ఒక హయ్యర్ మూవ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అది 60,000 రేంజ్ అనేది టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ బేసిస్గా ప్రాపర్ లెవెల్స్ మార్క్ చేసుకొని ప్రాపర్ ఎంట్రీ కోసం వెయిట్ చేసి ప్రాపర్ ఎంట్రీ ఉంటే మనకు అకౌంట్ అనేది ప్రాఫిట్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.